Next, last question, fourth one. Which of the following are APs? If they from an AP find the common difference D and write the three more terms. ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి కొన్ని సిరీస్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. సో అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే ఈ ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా లేదని చెక్ చేయమంటాడు. ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్ త్రీ మోర్ టర్మ్స్, ఎక్స్ట్రా ఇక్కడ ఆల్రెడీ మనకి 4 టర్మ్స్ ఇచ్చాడు, ఎక్స్ట్రా 3 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటేనే 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో లేదా సో ద గివెన్ సిరీస్ నాట్ ఇన్ ఏపీ అని రాస్తాం. అర్థమెటిక్ సిరీస్ ప్రోగ్రెషన్ లో ఉందా, ద గివెన్ సిరీస్ ఇన్ ఏపీ అని రాసి 3 మోర్ టర్మ్స్ ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. సో అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదని మనకు ఎలా ఐడెంటిఫై అవుతుంది? కామన్ డిఫరెన్స్, సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్న కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందని ఆల్రెడీ దీనికి ముందు క్వశ్చన్ లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ గివెన్ సిరీస్ అయితే ఇది ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇది సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ హియర్ ఫస్ట్ టర్మ్ a1 is equal to a is equal to 2 అవుతుంది, అది మనకు తెలుసు. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్, సో కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. సో ఇక్కడ మనకి a2 మైనస్ a1 అంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది 4, ఫస్ట్ టర్మ్ 2. సో 4 minus 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా చెక్ చేద్దాం. ఎందుకు ఆ రెండు కూడా డిఫరెన్స్ సక్సెసివ్ టర్మ్స్ మధ్య రెండు కూడా డిఫరెన్స్ ఈక్వల్ అయిందంటే అది సిరీస్ అనేది ఏపీలో ఉందని చెప్తాం. సో నెక్స్ట్ a3 మైనస్ a2 కూడా కనుక్కుందాం. సో a3 అంతా థర్డ్ టర్మ్ 8 మైనస్ a2 వచ్చేసరికి 4. సో దీని డిఫరెన్స్ వచ్చేసరికి 4. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 వచ్చేసరికి 2 వచ్చింది, a3 మైనస్ a2 వచ్చేసరికి 4 వచ్చింది. అంటే 4 మైనస్ 2 వచ్చింది, 8 మైనస్ 4 వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ రెండు కూడా నాట్ ఈక్వల్ అయిపోయింది, అంటే గివెన్ సిరీస్ నాట్ ఇన్ ఏపీ. సో దేర్ ఫోర్ a2 minus a1 not equal to a3 minus a2. సో ఇలా వచ్చింది కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్ అయింది అనుకోండి. సో అప్పుడు ద గివెన్ సిరీస్ ఇన్ ఏపీ అని చెప్పేసి మన 3 మోర్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అసలు ఇది ఇచ్చిన సిరీస్ అనేది ఏపీలోనే లేదు, అందుకు మనము 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో దేర్ ఫోర్ ద గివెన్ టర్మ్స్, so therefore the given series not in AP. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ హియర్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుందో రాయండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ a1 a is equal to 2. ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ కూడా తీసుకుందాం. సెకండ్ టర్మ్ a2 is equal to 5/2. థర్డ్ టర్మ్ కూడా తీసుకుందాం. థర్డ్ టర్మ్ a3 is equal to 3. ఓకే, సో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ d is equal to, so a2 minus a1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ a2 ఎంత 5/2 సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 2. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి.
ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. సో 2కి 1కి ఎల్సిఎం 2 అవుతుంది. 1 టైమ్ 1 ఇంటూ 5 5 మైనస్ 2 టైమ్స్ 2 ఇంటూ 2 4. సో ఇది 1/2 అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 1/2. సో అది A2 మైనస్ A1. అలాగే A3 మైనస్ A2 కూడా కామన్ డిఫరెన్సే కదా. అంటే థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసేసినా కూడా అది కూడా కామన్ డిఫరెన్స్ అవుతుంది. అది కూడా సేమ్ వచ్చింది అనుకోండి, సిరీస్ ఏపీ అని చెప్తాం. ఏపీ అయినప్పుడు మనం 3 more terms ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ A3 మైనస్ A2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. A3 ఎంత థర్డ్ టర్మ్ కదా -3, A2 వచ్చేసరికి 5/2. సో ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకోవాలి. 2 ఎల్సిఎం 2 టైమ్స్ పోతుంది. సో 1 ఇంటూ 2 టైమ్స్ 2 ఇంటూ 3 6 అవుతుంది 1 టైమ్. సో 1 ఇంటూ 5 5. సో 6 మైనస్ 5 1/2 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ఇక్కడ కామన్ డిఫరెన్సెస్ అని ఈక్వల్ అయిపోయాయి. సో A2 మైనస్ A1 ఇజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయ్యింది. సో అప్పుడు ద గివెన్ సిరీస్ ఇన్ ఏపీ, గివెన్ సిరీస్ అనేది ఏపీలో ఉంది. సో మనకేం కావాలి, రైట్ 3 more terms. సిరీస్ లో ఉంది కాబట్టి 3 more terms ని కనుక్కోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 terms ఉన్నాయి. ఫిఫ్త్ టర్మ్ కనుక్కోవాలి. ఫిఫ్త్ టర్మ్ ని A5 తో డినోట్ చేస్తాము. మనం దీంట్లో ఒకటి తగ్గించుకుంటాం, A+4D. A+4Dని ఫైండ్ అవుట్ చేస్తాం. సో A అంటే మనకి ఫస్ట్ టర్మ్ కదా. సో దట్ ఈస్ 2 ప్లస్ 4 ఇంటూ D అంటే కామన్ డిఫరెన్స్ 1/2. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 1s 2 2s. సో ఇది 2 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4 అవుతుంది ఫిఫ్త్ టర్మ్. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ దీన్ని A6 తో డినోట్ చేస్తాము. అంటే A+5D. సో A అంటే 2 5 ఇంటూ D అంటే మనకు తెలుసు కామన్ డిఫరెన్స్ 1/2. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవాలి. చూడండి 2 ఎల్సిఎం 1 టైం 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 2 4 ప్లస్ 2 2 1 టైం 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9/2. 4 ప్లస్ 5 9/2. నెక్స్ట్ సెవెంత్ టర్మ్ A7. సో A+6D 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 1 2 3 అవుతాడు. ఇక్కడ A+A అంటే మనకి ఫస్ట్ టర్మ్ కాబట్టి 2 ప్లస్ 6 ఇంటూ కామన్ డిఫరెన్స్ 1/2. 6 ఇంటూ 1/2 2 1s 2 3s. సో 2 ప్లస్ 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో దేర్ఫోర్ 3 more terms are 3 more terms ఏమవుతాయి ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ వచ్చేసరికి 4 9/2 5. These are the 3 more terms. ఓకేనా. సో ఇది ఫోర్త్ రామంలో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. సో ఇక్కడ సిరీస్ ఇచ్చాడు మనకి. ఇక్కడ కూడా మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సిరీస్ అనేది ఏపీలో ఉంటే మనము 3 more terms ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏ రాయాలి చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, A1 is equal to -1.2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ D is equal to, సో సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ అయితే గివెన్ సిరీస్ అనేది ఏపీలో ఉందని చెప్తాం. సో A2 మైనస్ A1. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. A2 వచ్చేసరికి -3.2 మైనస్ A1 వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ కాబట్టి -1.2. కామన్ డిఫరెన్స్ -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1.2. సో సబ్ట్రాక్ట్ చేస్తే 2 - 2 0, -3 1,
మైనస్. సో -2 అనేది కామన్ డిఫరెన్స్ వచ్చింది అన్నమాట. అలాగే అండ్ A3 - A2 కూడా సేమ్ వస్తే గివెన్ సిరీస్ ఇన్ ఏపీ రైట్ 3 మోర్ టర్మ్స్. సో A3 వచ్చేసరికి -5.2 మైనస్ A2 వచ్చేసరికి -3. సబ్ట్రాక్ట్ చేయండి 5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2 సబ్ట్రాక్ట్ చేసి 0 అవుతుంది -5 మైనస్ +3. సో ఇది కూడా -2 రెండు కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయిపోయాయి కదా. సో ఇక్కడ రాద్దాం therefore A2 - A1 is equal to A3 - A2. సో the given series in ఏపీలో ఉంది కదా. సో ఇప్పుడు మన 3 మోర్ టర్మ్స్ 1 2 3 4 ఫిఫ్త్ టర్మ్ కనుక్కుందాం. ఫిఫ్త్ టర్మ్ ని A5 తో డినోట్ చేస్తాం. A5 is equal to A plus 4D. సో A ఎంత మనకి -1.2 ఫస్ట్ టర్మ్ 4 into D కామన్ డిఫరెన్స్ -2 సబ్ట్రాక్ట్ చేస్తే మల్టిప్లై చేయండి. సో -1.2 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -4 2 జా 8. ఓకే. సో 8 లో నుంచి -1.2 రెండింటిని యాడ్ చేయండి సరిపోతుంది. సో 8 ని -1.2 ని యాడ్ చేస్తే 2 9.2. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది -9.2 వస్తుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ A6 A ప్లస్ 5D. మనకి ఇక్కడ 4 టర్మ్స్ తెలుసు. నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. సో A ఎంత -1.2 ప్లస్ 5 ఇంటూ D వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ కాబట్టి సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -1.2 ప్లస్ -5 2 జా 10. సో 10 11 -11.2. నెక్స్ట్ A7 A ప్లస్ 6D. సో A వచ్చేసరికి -1.2 ప్లస్ 6 ఇంటూ D వచ్చేసరికి -2. సో -1.2 -6 2 జా 12 12 13. సో -13.2. సో therefore the next 3 terms are fifth term -9.2 -11.2 -13.2. ఓకే క్లియర్. సో దిస్ ఇస్ థర్డ్ వన్. సో అలాగే ఫోర్త్ వన్ కూడా అలాగే చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సేమే. థర్డ్ క్వశ్చన్ అలాగే చేసాము, ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమే. సో ఇక్కడ మనకి ఫస్ట్ గివెన్ రాద్దాం. హియర్ ఫస్ట్ టర్మ్ A1 A is equal to -10 ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి -6, థర్డ్ టర్మ్ -2. సో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ సో D is equal to A2 minus A1. సో ఫస్ట్ A2 minus A1 అనుకున్నాం. సో A2 అంటే సెకండ్ టర్మ్ -6 -10 that is equal to -6 plus 10 that is equal to 4. -6 plus 10 4. సో ఇక్కడ మనకి నెక్స్ట్ A3 minus A2 కూడా కనుక్కుందాం. ఎందుకు రెండు కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయితే గివెన్ సిరీస్ ఇన్ ఏపీ ఉందో చెప్తాం. A3 సెకండ్ థర్డ్ టర్మ్ -2 A2 సెకండ్ టర్మ్ -6. సో -2 -6 ఇది 4 అవుతుంది. సో కామన్ డిఫరెన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి గివెన్ సిరీస్ అనేది ఏపీలో ఉందని చెప్తాం. సో therefore A2 minus A1 is equal to A3 minus A2 రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. సో the given series in AP. సో ఏపీలో ఉంది కాబట్టి 3 more terms ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 టర్మ్. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ అనుకోవాలి A5 A plus 4D. ఫిఫ్త్ టర్మ్ A plus 4D తో ఇండికేట్ చేస్తాం.
సో ఫస్ట్ టర్మ్ అంతా -10 ప్లస్ 4 ఇంటూ కామన్ డిఫరెన్స్ 4 వచ్చింది మనకి. సో -10 ప్లస్ 4 4 జా 16. సో 16 అంటే ఎంత వస్తుంది? సబ్ట్రాక్ట్ చేయాలి 6. 16 - 10 6. సో నెక్స్ట్ A6 A ప్లస్ 5D. సో ఏ వచ్చేసరికి -10 5 ఇంటూ D4 -10 ప్లస్ 20 ప్లస్ 20 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ A7 సో A ప్లస్ 6D. సో A ప్లస్ E అంటే -10 ప్లస్ 6 ఇంటూ D అంటే 4 -10 6 4 జా 24. సబ్ట్రాక్ట్ చేసామనుకో 24 లో 10 తీసేస్తే 4. ఓకే. సో therefore the next three terms are fifth term 6 10 14. These are the three terms. Okay, so this is about the fourth round lo third question, fourth question and next question. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ లో ఇక్కడ మనకు రూట్స్ ఇచ్చాడు. ఈ సిరీస్ లో రూట్స్ అడిగాడు. ఇక్కడ వచ్చేసరికి డెసిమల్ నెంబర్స్. ఓకే, సో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఫస్ట్ మనం అది సిరీస్ ఏపీలో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేస్తాం. సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్న కామన్ డిఫరెన్సెస్ ఏముంటే అది సిరీస్ ఏపీలో ఉందని చెప్తాము. సో నెక్స్ట్ 3-4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ ని యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ మన ఫస్ట్ గివెన్ ఫస్ట్ టర్మ్ ఇదే ఫస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ A1 A is equal to 3. Common differences B is equal to second term నుంచి ఫస్ట్ టర్మ్ తీసేద్దాం ఫస్ట్. సో A2 for సెకండ్ టర్మ్ అంటే 3 ప్లస్ √2 మైనస్ A1 అంటే 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +3 -3 క్యాన్సిల్ √2. సో కామన్ డిఫరెన్స్ √2 వచ్చింది. అలాగే అండ్ A3 లో నుంచి A2 ని సబ్ట్రాక్ట్ చేద్దాం. A3 అంటే ఇది 3 ప్లస్ 2√2 మైనస్ సెకండ్ టర్మ్ 3 ప్లస్ √2. సో 3 ప్లస్ 2√2 మైనస్ ఇంటూ 3 -3 మైనస్ ప్లస్ మైనస్ రూట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే +3 -3 క్యాన్సిల్. ఇక్కడ √2 లో నుంచి -√2 తీసేస్తే √2 వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1. సో సబ్ట్రాక్ట్ చేస్తే √2 వస్తుంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి గివెన్ సిరీస్ అనేది ఏపీలో ఉంది. 3 more terms ని ఫైండ్ అవుట్ చేయాలి. సో therefore A2 minus A1 is equal to A3 minus A2. The condition satisfied కాబట్టి so the given series in AB. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 3 more terms కాబట్టి 1 2 3 4 4 terms ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్, ఫిఫ్త్ సిక్స్త్ టర్మ్, సెవెంత్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. A5 A ప్లస్ 4D. A ఎంత? ఫస్ట్ 3 4 ఇంటూ D. కామన్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది? √2 వచ్చింది. సో ఇది 3 ప్లస్ 4 ఇంటూ √2 4 √2. నెక్స్ట్ A6 సో A ప్లస్ 5D. సో A ఎంత? ఫస్ట్ టర్మ్ 3 5 ఇంటూ కామన్ డిఫరెన్స్ రూట్ ఏమవుతుంది? 3 ప్లస్ 5 √. నెక్స్ట్ A7 సో A ప్లస్ 6D. సో A ఎంత మనకి? ఫస్ట్ టర్మ్ 3 6 ఇంటూ కామన్ డిఫరెన్స్ √2 వచ్చింది. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో అది కామన్ డిఫరెన్స్ ఈక్వల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 3 ప్లస్ 6 రూట్. సో therefore the next three terms are 3 plus 4 √2 3 plus 5 √2 3 plus 6 √2 5 6 7. These are the next three terms. ఓకే, సో ఇక్కడ మనకు సిక్స్త్ క్వశ్చన్ కూడా మనం సేమ్ అలాగే చేస్తాం చూడండి.
సో హియర్ ఫస్ట్ టర్మ్ రాద్దాం. ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు చూడండి, a1 a ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇచ్చాడు, అవునా. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఇది 0.22 0.22, అది థర్డ్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ కనుక్కుందాం. సో కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. సో a2 ఎంత ఇచ్చాడు చూడండి, a2 ఎంత సెకండ్ టర్మ్ 0.22 మైనస్ 0.22 నుంచి 0.2 తీసేయాలి. చూడండి 0.22 లో నుంచి 0.2ని సబ్ట్రాక్ట్ చేస్తే 0 పెట్టుకోండి, 2 0 అయిపోతుంది, 0.02. అలాగే అండ్ కామన్ డిఫరెన్స్ a3 మైనస్ a2 ను కూడా ఫైండ్ అవుట్ చేయండి. రెండు ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఆ సిరీస్ అనేది ఏపీలో ఉందని చెప్తాము. నెక్స్ట్ 3 మోర్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో a3 ఎంత వచ్చింది చూడండి, a3 థర్డ్ టర్మ్ 0.222 మైనస్ సెకండ్ టర్మ్ 0.2, సేమ్ అలాగే 0.222 0.2, సో 0 ఉంటుంది, 2 0 0 0.00. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూడండి, నాట్ ఈక్వల్. ఇక్కడ వచ్చేసరికి a2 మైనస్ a1 చేసి 0.02 వచ్చింది, a3 మైనస్ a2 చేసి 0.02 వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ నాట్ ఈక్వల్ కాబట్టి గివెన్ సిరీస్ నాట్ ఇన్ ఏపీ. సో నాట్ ఇన్ ఏపీ అంటే మనం 3 మోర్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో దేర్ ఫోర్ a3 minus a2 minus a1 not equal. So the given series is not in AP. Okay, the fifth one and sixth one. And next one, it's seventh question. సో ఈ సిరీస్ ఏపీలో ఉందా లేదా మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎయిత్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఫస్ట్ రైట్ గివెన్ హియర్ ఫస్ట్ టర్మ్ a1 a is equal to 0. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. సో a2 అంటే సెకండ్ టర్మ్ -4 మైనస్ a1 అంటే థర్డ్ టర్మ్ 0. సో -4 ఇస్ ద కామన్ డిఫరెన్స్. అలాగే a3 మైనస్ a2 ఫైండ్ అవుట్ చేద్దాం. రెండు ఈక్వల్ అయితే సిరీస్ అని ఏపీలో ఉందని చెప్తాం. a3 ఎంత -8 మైనస్ a2 ఎంత -4. సో -8 ప్లస్ 4 -8 మైనస్ ప్లస్ అవుతుంది -4. రెండు ఈక్వల్ అయిపోయాయి కదా. సో దేర్ ఫోర్ a2 minus a1 is equal to a3 minus a2. So the given series is in AP. Okay, so AP లో ఉంది కాబట్టి నెక్స్ట్ 3 more terms అంటే 1 2 3 4, ఫిఫ్త్ టర్మ్ సిక్స్త్ టర్మ్ సెవెంత్ టర్మ్ a5 a ప్లస్ 4d. సో a ఎంత ఫస్ట్ టర్మ్ కదా 0 ప్లస్ 4 ఇంటూ కామన్ డిఫరెన్స్ d -4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 4 4 16 -16. నెక్స్ట్ a6 a ప్లస్ 5d, a అంటే 0 5 ఇంటూ -4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -20 అవుతుంది, 5 4 20. సో a7 సో a ప్లస్ 6d, a అంటే 0 6 ఇంటూ -4, ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 6 4 24. సో therefore the next three terms are -16 -20 -20. Okay,
నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే నెగిటివ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో హియర్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది చూడండి ఇక్కడ a1 is equal to a is equal to minus 1/2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus 1 ఫైండ్ అవుట్, a2 minus a1. సో మైనస్ a2 అంటే సెకండ్ టర్మ్ minus 1/2, అన్ని minus 1/2 ప్లస్ ఇంటూ minus 1/2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే minus 1/2 ప్లస్ ఇంటూ minus 1/2. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే సో ఆల్రెడీ హియర్ a2 minus 1. సో దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ అయిపోతుంది, ప్లస్ 1/2 minus 1/2 క్యాన్సిల్ అయిపోతుంది, 0. ఓకే, a2 minus a1. a2 అంటే సెకండ్ టర్మ్ -1/2 మైనస్ ఇంటూ -1/2 0 అయిపోతుంది. సో అలాగే a3 మైనస్ a2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. a3 అంతా -1/2 మైనస్ ఆఫ్ -1/2 సేమ్. a2 -1/2 అంటే -1/2 లేదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఇది కూడా 0. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయింది కాబట్టి గివెన్ సిరీస్ ఇన్ AB. రైట్ 3 more terms. So therefore a2 minus a1 is equal to a3 minus a2. So the given series in AB. So next 3 more terms find out చేద్దాం. a5 ఇక్కడ మన 4 terms ఇచ్చాడు, a5 అనుకుందాం. a plus 4d, a5 ఫిఫ్త్ టర్మ్ a plus 4d రాస్తాం. సో a అంతా -1/2 ప్లస్ 4 into 0, కామన్ డిఫరెన్స్ 0 అయిపోతుంది. సో ఇది ఏమవుతుంది -1/2 0 అయిపోతుంది. అలాగే a6, సో a plus 5d, సో -1/2 5 into కామన్ డిఫరెన్స్ 0. సో ఇది కూడా సేమ్ -1/2 0 అయిపోతుంది. అలాగే a7 a plus 6d, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ -1/2 ప్లస్ 6 into 0. సో ఇక్కడ కూడా సేమ్ 0 అయిపోతుంది, -1/2. సో therefore the next three terms are -1/2 -1/2 -1/2. Okay, this is the 7th and 8th questions. And next 9th question సిరీస్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ మన ఫస్ట్ టర్మ్ ఏమైంది చూడండి. ఫస్ట్ టర్మ్ a1 a is equal to 1. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. సో a2 అంటే సెకండ్ టర్మ్ 3, ఫస్ట్ టర్మ్ 1. సో డిఫరెన్స్ 2. అలాగే a3 మైనస్ a2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో a3 అంటే థర్డ్ టర్మ్ 9 మైనస్ సెకండ్ టర్మ్ అంటే 3 6 వస్తుంది. సో ఇక్కడ రెండు therefore a2 మైనస్ a1 a3 మైనస్ a2 both are not equal అయితే ఏం చెప్తాము. సో the given series not in AP. సో ఏపీలో లేదు కాబట్టి మనం నెక్స్ట్ 3 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ చూస్తే సో హియర్ ద ఫస్ట్ టర్మ్ a1 a is equal to a, and next common difference find out. Common difference d is equal to a2 minus a1. Second term 2a minus first term a, 2a minus a వస్తుంది. అండ్ నెక్స్ట్ a3 మైనస్ a2 కనుక్కుందాం. థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ టర్మ్ అంటే 3a, సెకండ్ టర్మ్ అంటే 2a, సబ్ట్రాక్ట్ చేస్తే a వస్తుంది. రెండు కామన్ డిఫరెన్స్ తెలుసా.
సేమ్ అయ్యాయి కాబట్టి సో ద గివెన్ సిరీస్ ఇన్ ఏపీ సో A2 minus A1 is equal to A3 minus A2. So the given series in AP. So AP లో ఉంది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో A5 మనకు 4 టర్మ్స్ ఉన్నాయి. A5 A plus 4D. సో A అంటే ఫస్ట్ టర్మ్ A 4 into D అంటే A. D అంటే కామన్ డిఫరెన్స్ A వచ్చింది. A plus 4A that is equal to 5A. Next A sixth term A plus 5D. So A అంటే A నే 4 into common difference కూడా A నే. So this is 5. So A plus 5A that is equal to 6A. Next seventh term A plus 6D. A అంటే A నే 6 into D అంటే common difference A. So A plus 6A that is equal to 7A. So therefore the next three terms are next three terms ఏమవుతాయి 5A ఒకటి 6A 7. These are the next three terms. Okay, and next question. See here one more question here. Ninth question is there. Here the series is A square, A cube, A power 4 is given. Here first term చూడండి, ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ టర్మ్ A is equal to A1 is equal to A is equal to A. Okay, నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఏమో చూద్దాం చూడండి. కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1. సో ఇక్కడ సెకండ్ టర్మ్ A స్క్వేర్, ఫస్ట్ టర్మ్ A స్క్వేర్ మైనస్ A. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. A స్క్వేర్ నుంచి ఏని మనం తీసేయాలి. అలా చేస్తాం. ఇది ఏ కామన్ తీయచ్చు, కానీ కామన్ ఏ కామన్ తీసామనుకోండి ఇక్కడ ఏ ఉంటుంది -1 అవుతుంది. అలాగే అండ్ A3 మైనస్ A2 కనుక్కుందాం. A3 అంటే థర్డ్ టర్మ్ ఏ క్యూబ్ మైనస్ A స్క్వేర్. సో ఇక్కడ మనం A స్క్వేర్ కామన్ తీయచ్చు. సో రెండు కూడా కామన్ డిఫరెన్స్ నాట్ ఈక్వల్ అవుతాయి. సో therefore A2 minus A1 not equal to A3 minus A2. So the given series is not in AP. Given series not in AP. Okay, so 9th, 10th, 11th questions. And next question. ఇక్కడ మనకి 9th క్వశ్చన్ 12th క్వశ్చన్ 13th క్వశ్చన్. సో 12th 13th క్వశ్చన్ లో ఇక్కడ రూట్ లో ఇచ్చాడు. సిరీస్ అనేది రూట్ లో ఉంది. సో రూట్ లో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి చూడండి. హియర్ ఫస్ట్ టర్మ్ A1 A is equal to √2. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. సెకండ్ టర్మ్ A2 is equal to √8. సో √8 ని సింప్లిఫై చేద్దాం. √8 కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 2 into 2. 2 2 జా 4 4 2 జా 8 అవుతుంది. సో ఇక్కడ ఇది స్క్వేర్ రూట్ కాబట్టి పెయిర్ ఆఫ్ 2 వచ్చినప్పుడు ఒక 2 ని అవుట్ సైడ్ ద రూట్ రాసుకోవచ్చు. 2√2. √8 అంటే ఎంత? 2√. అలాగే థర్డ్ టర్మ్ కూడా కలుపుకుందాం. థర్డ్ టర్మ్ A3 is equal to √18. √18 ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? 9 2 జా అంటే ఏంటి? 3 into 3 into 2 రాయొచ్చు. 3 3 జా 9 9 2 జా 18. సో ఇక్కడ రూట్ కాబట్టి పెయిర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి పెయిర్ ఆఫ్ 3 ఒక 3 ని అవుట్ సైడ్ ద రూట్ రాసుకోండి. 3√2. సో √18 ని 3√2 రాయొచ్చు. అయితే మనకేం కావాలి? కామన్ డిఫరెన్స్ కావాలి. కామన్ డిఫరెన్స్ D is equal to
A2 మైనస్ A1. A2 ఎంత చూడండి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 2√2 సింప్లిఫై చేస్తే రాయాలి మైనస్ A1 అంటే రూట్ 2. సో అబ్జర్వ్ చేస్తే 2√2 లో నుంచి ఒక √2 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి √2 వస్తుంది. ఓకే, అలాగే అండ్ A3 మైనస్ A2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. A3 అంటే 3√2 మైనస్ A2 సో 2√2. సో 3√2 లో నుంచి 2√2 తీసేసాం అనుకోండి రూట్. సో రెండు కూడా కామన్ డిఫరెన్స్ సేమ్. సో అప్పుడు therefore A2 minus A1 is equal to A3 minus A2. So the given series in AP. So the given series in AP. Series అనేది AP లో. సో ఇప్పుడు మనకి AP లో వాడారు 1 2 3 4 ఫిఫ్త్ టర్మ్ సిక్స్త్ సెవెంత్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో A5 is equal to A plus 4D. A అంటే ఫస్ట్ టర్మ్ √2 ప్లస్ 4 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి √2. సో ఏమవుతుంది √2 ప్లస్ 4√2 5√2. నెక్స్ట్ A సిక్స్త్ టర్మ్ A ప్లస్ 5D. A అంటే √2 5 ఇంటూ √2 కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ √2 5√2 6√2. అలాగే A6 A7 A ప్లస్ 6D సేమ్ √2 ప్లస్ 6√2 6√2 plus √2 7√2. So therefore the next three terms are 5√2 6√2 7√2. Okay, so this is 12th question and last question. So ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఫస్ట్ టర్మ్ A1 is equal to A is equal to √3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ని √6. సెకండ్ టర్మ్ ఏమవుతుంది చూడండి ఇక్కడ సెకండ్ టర్మ్ A2 is equal to √6. √6 ని మనం ఫ్యాక్టర్స్ గా రాయలేదు 3 2 మాత్రమే రాస్తాం. సో ఇక్కడ మనం √8 ని 2 into 2 రాసి 2√2 రాసాం. ఇక్కడ √6 ని ఏం రాయలేదు √6. సో అలాగే థర్డ్ టర్మ్ తీసుకుంటే థర్డ్ టర్మ్ A3 is equal to √9. √9 ని √3 into 3 రాయొచ్చు అంటే 3 వస్తుంది. పెయిర్ ఆఫ్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్ కాబట్టి ఒక 3 ని అవుట్ సైడ్ రాయొచ్చు 3. సో ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1. What is A2? √6 minus A1 √3. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయలేము. సో పాసిబుల్ అవ్వదు. సో అలాగే వదిలేయండి. నెక్స్ట్ అండ్ A3 మైనస్ A2. A3 ఎంత 3 మైనస్ A2 6 3 మైనస్ √6. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి దీస్ ఆర్ సర్ట్స్ అంటారు. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అవుతుంది. సో therefore A2 మైనస్ A1 నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి సో ద గివెన్ సిరీస్ is not in AP. Okay, so this is 12th one and 13th one, the 4th row. Okay, so this question is very most important question, the examination point of view. Okay, so if you like my videos, please like, share and subscribe my channel Easy Math Talk. Thank you.